హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూన్ 28, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన జ్యుడిషియరీ సంబంధిత అంశం పైన, న్యాయ వ్యవస్థ సంబంధిత అంశం పైన ప్రశ్ననివ్వడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. 2026 జూన్ నాటికి దేశంలోనే తొలిసారి 4 హైకోర్టులకి పూర్తి స్థాయి అంటే ఫుల్ టైం మహిళా ప్రధాన న్యాయమూర్తులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ హైకోర్టులు ఏంటి, వారి పేర్లేంటి, ఆ మహిళా ప్రధాన న్యాయమూర్తుల పేర్లేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ని నేర్చుకుందాము. మనం కరెంట్ అఫైర్స్ కోణంలో ఒక టాపిక్ని డిస్కస్ చేసేటప్పుడు ఆ టాపిక్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్గా కాన్సెప్ట్ని మీకు ఇస్తున్నాను. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 6వ భాగంలో మీరు స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ నేర్చుకుంటారు కదా. 6వ భాగంలో ఆర్టికల్ 214 నుంచి 231 వరకు హైకోర్టు అనే టాపిక్ని, రాష్ట్ర స్థాయిలో న్యాయ వ్యవస్థ అనే అంశాన్ని మీరు నేర్చుకుంటారు. మరి ఒక రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానము ఆ రాష్ట్ర హైకోర్టు. దేశంలో అయితే అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు గురించి మీరు పార్ట్ 5లో నేర్చుకుంటారు. ఆర్టికల్ 124 నుంచి 147 వరకు. ప్రస్తుతానికి అప్రస్తుతం సుప్రీంకోర్టు అనే టాపిక్. ఇక్కడ మనం హైకోర్టుకి సంబంధించి చూద్దాము. సో ఆర్టికల్ 217 ప్రకారము భారత రాష్ట్రపతి ఒక హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తూ ఉంటారు. రాష్ట్రపతికి కల్పించిన అధికారము. ఇక ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 25 హైకోర్టులు ఉంటాయి. 25 హైకోర్ట్స్ ఉంటాయి. అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఉంటే అందులో 4 హైకోర్ట్స్, అంటే 4 రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్ట్స్కి మహిళా ప్రధాన న్యాయమూర్తులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ కంటెక్స్ట్ ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? మహిళా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ గారు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ గారు. ఇలాంటి టాపిక్ మనం చూడాలి, ఓకేనా? సో ఏపీ, గుజరాత్, బీహార్, మేఘాలయ, ఈ 4 రాష్ట్రాల హైకోర్టులు ఉంటాయి కదా. ఆయా రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం ఉంటుంది కదా. ఆయా హైకోర్టులకి ప్రధాన న్యాయమూర్తులుగా మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు, ఓకేనా? వారి పేర్లు ఏంటని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో పేర్ల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ జస్టిస్ లీసా గిల్ గారు. బీహార్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతము మీనాక్షి మదన్ రాయ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గుజరాత్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సునీత అగర్వాల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మేఘాలయ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా రేవతి మోహితే దేరాయ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ 4 పేర్లు గుర్తుంచుకోండి. మొట్టమొదటిసారి భారతదేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో మొట్టమొదటిసారి పూర్తి మహిళా ప్రధాన న్యాయమూర్తులు, అంటే ఫుల్ టైమ్ విమెన్ సీజేలుగా వీళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు, ఓకేనా? మరి ఇప్పటి వరకు దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చరిత్రలో ఒక్క మహిళా ప్రధాన న్యాయమూర్తి గారు కూడా లేరు. ఒక మాట చెప్పాలంటే అన్ని అనుకూలిస్తే 2027 సంవత్సరంలో జస్టిస్ నాగరత్న గారు సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు, ఓకేనా? ఇక చూడండి, కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా పార్లమెంటుకి తెలిపిన వివరాల ప్రకారము ఫిబ్రవరి 2026 నాటికి దేశంలోని మొత్తం హైకోర్టు న్యాయమూర్తులు ఎంతమంది అట అంటే 781 మంది అంట. హైకోర్టు న్యాయమూర్తులు, జడ్జెస్. అందులో మహిళా న్యాయమూర్తులు 116 మంది అంట. అంటే పర్సెంటేజ్ తీసుకుంటే ప్రస్తుతం భారతదేశంలో హైకోర్టుల్లో ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను గనక మనం పరిశీలిస్తే అందులో మహిళా న్యాయమూర్తుల
పర్సంటేజ్ శాతం ఏ విధంగా ఉంది అంటే 14.85%. 2018లో కూడా 4 మహిళలు 4 హైకోర్టులకి ప్రధాన న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తించారు. కానీ అప్పుడు ఫుల్ టైం కాదు, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉండే. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం 4 కూడా పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తులుగా 4 హైకోర్టులకి విధులు నిర్వర్తించడం అనేది భారతదేశంలో న్యాయ వ్యవస్థలో ఒక సువర్ణ ఘట్టంగా చెప్పవచ్చు. రైట్, హైకోర్టుకి సంబంధించిన అంశము. ఇక హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా కూడా న్యాయమూర్తుల విషయానికి వస్తే నియామకం అనేది రాష్ట్రపతికి కల్పించబడిన అధికారము. ఒక హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి అనే ఆ సంఖ్యను నిర్ణయించే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. అదే సుప్రీంకోర్టు విషయానికి వస్తే పార్లమెంటుకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత రాష్ట్రపతి ఆర్టికల్ 217 ప్రకారం నియమిస్తారు. హైకోర్టు పరిపాలన మరియు న్యాయపరమైన కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తారు. ప్రస్తుతం దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు? జస్టిస్ సూర్యకాంత్ గారు. సుప్రీంకోర్టు చరిత్రలో 53వ ప్రధాన న్యాయమూర్తి. గుర్తుపెట్టుకోండి, హర్యానా రాష్ట్రం చెందినవారు. 2025 నవంబర్ నుంచి తను విధుల్లో ఉన్నారు. ఫిబ్రవరి 2027 వరకు తనే ఉంటారు. ఎనఫ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తుంటారు. తెలుగు న్యూస్ పేపర్స్ కానివ్వండి, లేదా జాతీయ స్థాయిలో ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్సే కానివ్వండి. భారతదేశంలో ఇండియన్ కోస్ట్ గార్డ్లో కమిషన్ చేయబడిన ఒక నూతన షిప్ అని చెప్పొచ్చు, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్. సో ఇటువంటి టాపిక్స్ని చూస్తున్నప్పుడు ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రక్షణ రంగానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో మీరు ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. కారణం ఏంటంటే ఒక్కరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడండి, అట్లీస్ట్ 2 to 3 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్ రిలేటెడ్గానే మనకు కనబడతాయి. అలా రక్షణ రంగానికి సంబంధించిన టాపిక్స్ని మనం పోటీ పరీక్షల కోణంలో 6 సెగ్మెంట్స్గా డిస్కస్ చేస్తున్నాము. వార్తలు నిలిచిన విన్యాసాలని, వార్తలు నిలిచిన రక్షణ రంగ నివేదికలని, రక్షణ రంగ దిగుమతులని, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసిందని, రక్షణ రంగ ఒప్పందాలని, రక్షణ రంగ ఉత్పత్తులని. ఇక భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల విషయానికి వస్తే అద్భుతం. 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని కనుక మీరు పరిశీలించారనుకోండి, అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 1.78 lakh crore రూపీస్, రికార్డు స్థాయి. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి గణాంకాలపైన అడుగుతారు. ఇక ఇది కూడా రక్షణ రంగ ఉత్పత్తి అని చెప్పొచ్చు. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ భారత తీరగస్తీ దళం అంటాము. భారత తీరగస్తీ దళం. మన ఇండియా అనేది కోస్ట్ లైన్తో కూడుకొని ఉంది. 9 రాష్ట్రాలు తీరరేఖ కలిగి ఉన్నాయి, 4 కేంద్రపాలిత ప్రాంతాలు తీరరేఖ కలిగి ఉన్నాయి. మరి ఆ కోస్ట్ వద్ద రక్షణ ఐసీజీ యొక్క బాధ్యత. ప్రస్తుతం ఐసీజీకి డైరెక్టర్ జనరల్గా పరమేశ్ శివమణి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఐసీజీ అంటేనే మీకు 1977 గుర్తుకు రావాలి, చట్టం 1978 గుర్తుకు రావాలి. ఇకపోతే ఐసీజీలో కమిషనింగ్ అంటే సేవలు ప్రారంభం. ఐసీజీలో కమిషన్ చేయబడిన ఒక కోస్ట్ గార్డ్ షిప్ పేరేంటంటే అక్షయ్. ఐసీజీఎస్ అక్షయ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అక్షయ్. ఒక షిప్ అక్షయ్ అంటే మీనింగ్ ఏంటంటే నాశనం లేనటువంటిది. మరి ఇటువంటి టాపిక్ చూస్తున్నప్పుడు ఆ షిప్ పేరు ఏవైతే ఉంటాయో వాటి పేర్లు గుర్తుంచుకోండి. ఏ సంస్థ తయారు చేసింది, దీని కమిషనింగ్ కార్యక్రమం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే June 27 అంటే నిన్నటి రోజున, June 27, 2026 రోజున గోవా షిప్యార్డ్ లిమిటెడ్ గోవా రాష్ట్రంలో గోవా షిప్యార్డ్ లిమిటెడ్ వద్ద ఐసీజీఎస్ అక్షయ్ని ఇండియన్ కోస్ట్ గార్డ్లోకి కమిషన్ చేశారు. కమిషనింగ్ అంటే సేవల ప్రారంభం, డీకమిషనింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్కి వీడుకోలు పలకడము. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మరి ఈ ఐసీజీఎస్ అక్షయ్ని ఏ సంస్థ తయారు చేసింది అని ఎగ్జామినేషన్లో డైరెక్ట్ బిట్ అడుగుతారు. గోవా షిప్యార్డ్ లిమిటెడ్. ఎనఫ్, ఓకేనా. ముఖ్యంగా తీరగస్తీ విషయంలో ఐసీజీకి సేవలు అందిస్తుంది ఇది. ఎనఫ్, ఓకేనా. సో ఐసీజీఎస్ అక్షయ్ అనే న్యూ జనరేషన్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్
పెట్రోల్ వెజల్ అంటే ఏంటి? గస్తీ వేయడం అన్నట్టు, పెట్రోలింగ్, పోలీస్ పెట్రోలింగ్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా, అలా నిఘా వేసేది. ఓకేనా? సో ఫస్ట్ పెట్రోల్ వెజల్ని 2026 జూన్ 27న భారత తీరరక్షక దళంలో ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం గోవాలోని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో జరిగింది, గోవాలో. ఇక అక్షయ్ అంటే నాశనం కానిది, నాశనం లేనటువంటిది అని అర్థం. ఇది సముద్ర భద్రత పట్ల భారత తీరరక్షక దళం స్థిరమైన కట్టుబాటును సూచిస్తుంది. ఈ నౌకను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయశాఖ అదనపు కార్యదర్శి ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారని అవసరం లేదు, ఎగ్జామినేషన్లో అడిగారు. ఎక్కడ కమిషనింగ్ జరిగింది, ఎవరు తయారు చేశారు, దాని పేరేంటి, ప్రత్యేకత ఏంటి, 4 పాయింట్లు. ఓకేనా? రైట్. సో ఐసీజీఎస్ అక్షయ్ని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ రూపకల్పన చేసి నిర్మించింది. ఓకేనా? ఈ నౌక సముద్ర చట్ట అమలు, తీర భద్రత, శోధన మరియు రక్షణ, సముద్ర పర్యావరణ పరిరక్షణ, సముద్రంలో ప్రమాదంలో ఉన్న నావికులకు సహాయం వంటి పనులను నిర్వహిస్తుంది. ఎనఫ్. ఓకేనా? ఎనఫ్. ఐసీజీకి సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్ 1977లో స్థాపన, చట్టబద్ధ హోదా ఇప్పుడు అంటే 1978. ఐసీజీ యాక్ట్ న్యూఢిల్లీ కేంద్ర పనిచేసి ప్రస్తుతం ఐసీజీకి డైరెక్టర్ జనరల్గా పరమేశ్వరమణి గారు ఉన్నారు. గుర్తుపెట్టుకుంటే ఐసీజీ ఇస్ డిఫరెంట్, ఇండియన్ నేవీ ఇస్ డిఫరెంట్. ఇండియన్ నేవీకి చీఫ్గానేమో కృష్ణ స్వామినాథన్ గారు. అలా రైట్. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఐసీజీ. ఓకేనా? ఎనఫ్. ఇక ఇందాక ఐసీజీఎస్ అక్షయ్ గురించి మనము డిస్కస్ చేసాము. ఇప్పుడేంటంటే భారత్ గిఫ్ట్గా ఇచ్చిన ఒక పెట్రోల్ వెజల్ అని చెప్పవచ్చు. పెట్రోల్ వెజల్ గస్తీ కోసమే గిఫ్ట్గా ఇచ్చింది భారత్. పూర్తిగా మన స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతదేశంలో తయారు చేయబడిన ఒక షిప్ని ఏ దేశానికి బహుమానంగా ఇచ్చింది అంటే సీషెల్స్. సీషెల్స్ గుర్తుపెట్టుకోండి, సీషెల్స్. ఇక్కడ సీషెల్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈరోజు కూడా మీరు చూడండి మన్ కీ బాత్ కార్యక్రమం సీషెల్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సీషెల్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, జూన్ 27, 28, 29 3 రోజుల పాటు సీషెల్స్ దేశ పర్యటనకు వెళ్ళారు దౌత్య సంబంధాల్లో భాగంగా. అంటే ఈ నెలలో, జూన్ నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటించిన 3వ దేశము విదేశీ పర్యటనలో భాగంగా. ఆల్రెడీ మనము అబ్జర్వ్ చేసాము ఫ్రాన్స్, స్లోవేకియా దేశ పర్యటన గురించి. ఇప్పుడు సీషెల్స్. మరి సీషెల్స్ పర్యటన తేదీలు ఏంటి? 27th, 28th, 29th. ఈ పర్యటన పూర్తయిన తర్వాత ఒప్పందాలు ఏంటో చూద్దాము. యాక్చువల్గా 29th డే ఇంపార్టెంట్. ఏంటంటే సీషెల్స్ గోల్డెన్ జూబ్లీ నేషనల్ డే సెలబ్రేషన్స్. అందులో గెస్ట్ ఆఫ్ హానర్ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించింది ఆ దేశము వల్ల నేషనల్ డే సెలబ్రేషన్స్లో పాల్గొనమని. గతంలో మనం చూస్తాము మాల్దీవ్స్ నేషనల్ డే సెలబ్రేషన్లో భారత ప్రధాని గారు వెళ్ళారు లాస్ట్ ఇయర్. అలాంటివి ఇంపార్టెంట్. ఏ దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాని గారు హాజరయ్యారు, ఇటువంటి అడుగుతారు. రాష్ట్రపతి గారు హాజరయ్యారు, ఇటువంటి అడుగుతారు. ఓకేనా? సీషెల్స్. ఇక పక్కన పెడితే ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సీషెల్స్ దేశానికి మన దౌత్య సంబంధాల్లో భాగంగా మన భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన మేడ్ ఇన్ ఇండియా షిప్, ఆ షిప్ పేరు ఏంటంటే పిఎస్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్. ఇది పిఎస్ లెస్ప్వార్ పేరు గుర్తుంచుకోండి. లెస్ప్వార్. దీన్ని ఏ సంస్థ తయారు చేసిందంటే మన భారతదేశంలో అన్నాను కదా, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారే తయారు చేశారు. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో పిఎం మోడీ హ్యాండ్స్ ఓవర్ మేడ్ ఇన్ ఇండియా పెట్రోల్ వెజల్. అంబులెన్సెస్ కూడా ఇచ్చారు, యూటిలిటీ వెహికల్స్, వీటన్నిటి కూడా ఏ దేశానికి? సీషెల్స్ దేశానికి ఇచ్చారు. సో ఇటువంటి చూస్తున్నప్పుడు, ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్, రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, అక్కడ దేశాధినేతగా ఎవరు ఉన్నారు, ఓకేనా, ఇటువంటివి ఇంపార్టెంట్. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంకోటి ఏంటంటే లొకేషన్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న దేశాలకు, దివి దేశాలకు భారత్ చాలా విధాలుగా సహకారం అందిస్తోంది. సాగర్ అని, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్. మహాసాగర్ అని, ఇటువంటివి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సీషెల్స్ అధికారిక పర్యటన సందర్భంగా మేడ్ ఇన్ ఇండియా ఫాస్ట్ పెట్రోల్ వెజల్ పిఎస్ లెస్ప్వార్ని సీషెల్ కోస్ట్ గార్డ్కి అందజేశారు.
ఓకేనా. ఈ కార్యక్రమం ఆ దేశ అధ్యక్షుడు సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ సమక్షంలో జరిగింది. పిఎస్ లెస్పార్ని భారతదేశంలోని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ రూపకల్పన చేసి నిర్మించింది. మన భారతదేశంలో నిర్మించిన షిప్ అది. ఈ నౌక సీషెల్స్ సముద్ర భద్రత, నిఘా, శోధన మరియు రక్షణ చర్యలు, ప్రాదేశిక జలాల పరిరక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది. ఇది సీషెల్స్ ప్రత్యేక ఆర్థిక మండలి గస్తీ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందంట. ఎనఫ్. ఈ నౌక సుమారు 52 మీటర్ల పొడవు కలిగి 30 నాట్స్కి పైగా వేగంతో ప్రయాణిస్తుంది. వాటర్లో నాట్స్ అనే స్పీడ్ని మనం చూస్తాము. ఇక ఈ ఇరు దేశాల మధ్య కూడా మరొకసారి సత్సంబంధాలు అనేవి తెరపైకి వచ్చినాయి. ఎనఫ్. ఇక సీషెల్స్ దేశం న్యూస్లో ఉంది కాబట్టి చూడండి. రాజధాని వచ్చేసేసి విక్టోరియా, సీషెల్స్ క్యాపిటల్. కరెన్సీ వచ్చేసి సిషలోయిస్సా రూపీ. అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ. హిందూ మహాసముద్ర ఒక ద్వీప సమూహము, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సీషెల్స్ ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ కంట్రీస్లో అది కూడా ఒకటి. సేమ్ మాల్దీవ్స్ లాగానే. ఓకేనా. మాల్దీవ్స్ దాటేసి వెళ్ళాలి. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించిన మరొక అంశం ఈరోజు న్యూస్లో ఉంది. ఒక ఒప్పందము. ఏ ఒప్పందము, ఎందుకోసం జరిగింది, ఆ ఒప్పందం యొక్క విలువ ఏంటి, 3 లైన్లలో గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా. ఓకేనా. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి మధ్య కుదిరిన ఒప్పందం హెలినా కోసము. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హెలినా క్షిపణి లాంచర్ల కోసము ఏ 2 సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది? హెచ్ఏఎల్ మరియు బీడిఎల్. ఎవరు అడిగారు? హెచ్ఏఎల్ బీడిఎల్ని అడిగింది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ని. ఈ ఒప్పందం యొక్క విలువ ఎంత అంటే 1348 కోట్ల రూపాయలు. బీడిఎల్ హెచ్ఏఎల్ ఆర్డర్ అని గుర్తుంచుకోండి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్కు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఎంత విలువతో కూడిన ఆర్డర్ వచ్చింది? ఒప్పందము 1347.71 కోట్ల రూపాయలు. డైరెక్టర్ రౌండ్ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. ఇందులో హెలినా లాంచర్స్ మరియు లైన్ రీప్లేసబుల్ యూనిట్ల విలువ దాదాపు 1109.37 కోట్ల రూపాయలు. అలాగే కౌంటర్ మెజర్స్ డిస్పెన్సింగ్ సిస్టమ్ లైన్ రీప్లేసబుల్ యూనిట్ల విలువ 238.34 కోట్ల రూపాయలు. హెలినా పూర్తి పేరు ఏంటంటే హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్. ఓకేనా. నాగ్ మిస్సైల్ అని చెప్పేసి మనం చూస్తాం కదా. ఇది డిఆర్డీఓ అభివృద్ధి చేసిన స్వదేశీ 3rd జనరేషన్ ఫైర్ అండ్ ఫర్గెట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి. యాంటీ ట్యాంక్ అంటే యుద్ధ ట్యాంకులను పేల్చేసే సామర్థ్యము దీనికి ఉంటుంది. ఎవరు అభివృద్ధి చేశారంట? హెలినాని. డిఆర్డీఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డీఓ 1958లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం డిఆర్డీఓకి చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి రాజేష్ కుమార్ సింగ్ గారు. ఓకేనా. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో. హెలినా అనేది నాగ్ క్షిపణి యొక్క హెలికాప్టర్ నుంచి ప్రయోగించే రూపము. హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్. హెలినా ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? యాక్రోనిమ్. అంటే హెలికాప్టర్ నుంచి లాంచ్ చేయబడే ఒక క్షిపణి అన్నట్టు హెలినా. ఈ హెలినా దేనిపైన పనిచేస్తుందంటే శత్రు దేశాల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడం, ఇటువంటివి. యాంటీ ట్యాంక్ మిస్సైల్ అన్నాను. దీన్ని భారత వైమానిక దళ రూపాన్ని ధృవాస్త్ర అని కూడా పిలుస్తారు. ఓకేనా. ఈ క్షిపణి పరిధి 500 మీటర్ల నుంచి 7 కిలోమీటర్ల వరకు ఉంటుందంట. ఇది ఇమేజింగ్, ఇన్ఫ్రారెడ్ సీకర్ మరియు లాకాన్ బిఫోర్ లాంచ్ మార్గదర్శక వ్యవస్థను ఉపయోగిస్తుంది. సరిపోతుంది. ఓకేనా. రైట్. ఇక సంస్థల గురించి చూస్తున్నప్పుడు ఒక టాపిక్లో భాగంగా ఒక సంస్థ గురించి చూసినా, కూటమి గురించి చూసినా, ఒక దేశం గురించి చూసినా, ఒక రాష్ట్రం గురించి చూసినా బేసిక్ పాయింట్స్ అన్ని నేర్చుకోవాలి. ఇక్కడ 2 సంస్థలు వచ్చినాయి. ఒకటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు భారత్ డైనమిక్స్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనగానే మీకు 1940 గుర్తుకు రావాలి. హెడ్ క్వార్టర్ వచ్చేసేసి బెంగళూరు. ప్రస్తుతం ఆ సంస్థకి అధిపతిగా కోట రవి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. ఇక భారత్ డైనమిక్స్ లిమిటెడ్ విషయానికి వస్తే 1970లో స్థాపన, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. సిఎండిగా శైలేష వాగర్వాల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో. ఎనఫ్.
ఇక నెక్స్ట్ ఈరోజు వార్తల్లో ఉన్న వ్యక్తులను చూద్దాము. ఇటీవల కాలంలో వివిధ దేశాలకు సంబంధించి నూతన అధ్యక్షుల గురించి కానివ్వండి, ఆ దేశంలో జరిగిన ఎన్నికల గురించి కానివ్వండి, ప్రధానమంత్రుల గురించి కానివ్వండి చూస్తున్నాం. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కొలంబియా దేశానికి సంబంధించి, సో కొలంబియా ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు ఫస్ట్ లొకేషన్ కొలంబియా ఎక్కడ ఉంటుంది? సౌత్ అమెరికా కాంటినెంట్లో. ఎక్కడ? సౌత్ అమెరికాలో నార్థన్ సైడ్ ఉంటుంది. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే నార్త్ వెస్ట్ సైడ్లో ఉంటుంది, సౌత్ అమెరికా ఖండంలో, సౌత్ అమెరికా కాంటినెంట్లో. ఓకేనా? మనం నిన్నటి క్లాస్లో చూసాము వెనిజులా దేశంలో వరుస భూకంపాలని చెప్పేసి అది నార్త్ సైడ్లో ఉంటుంది, ఇదేమో నార్త్ వెస్ట్ సైడ్లో ఉంటుంది, సౌత్ అమెరికా కాంటినెంట్లో. సో కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో అబెలార్డో డే లా ఎస్ప్రియెల్లా గారు విజయం సాధించారు. తనకి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ సందర్భంగా విషెస్ని చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అబెలార్డో డే లా ఎస్ప్రియెల్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అభినందనలు తెలియజేశారు. భారత్ కొలంబియాతో ఉన్న సన్నిహిత స్నేహాన్ని విలువైనదిగా భావిస్తుందని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు ప్రధాని గారు పేర్కొన్నారు. ఓకేనా? రైట్, ఎనఫ్. సో కొలంబియా దక్షిణ అమెరికా నార్త్ వెస్ట్ సైడ్లో ఉండే ఒక దేశము, రిపబ్లిక్ కంట్రీ, సావరిన్ రిపబ్లిక్ కంట్రీ. దీనికి కరేబియన్ సీ మరియు పసిఫిక్ మహాసముద్రం రెండింటి వెంట తీర ప్రాంతాలు ఉన్నాయి. ఓకేనా? సో ఏ దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది అంటే కొలంబియా పనామా, వెనిజులా, బ్రెజిల్, పెరు, ఈక్వెడార్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది. ఓకేనా? కొలంబియా దేశం గురించి వివరాలు చూస్తే రాజధాని బొగోటా, కరెన్సీ కొలంబియన్ పెసో, అధికార భాష స్పానిష్, ప్రస్తుత అధ్యక్షుడు గుస్తావో పెట్రో. ఇప్పుడు ఎన్నికైన వారు కొత్త అధ్యక్షుడు ఎవరు? అబెలార్డో డే లా ఎస్ప్రియెల్లా. ఎవరి స్థానంలో వస్తారు? ఇక గుస్తావో పెట్రో గారి స్థానంలో. సో భౌగోళిక ప్రాధాన్యం కొలంబియాకి సంబంధించి. ఇక భారత్ కొలంబియా సంబంధాలను కనుక మనం పరిశీలించినాం అనుకోండి, ప్రధాన రంగాలు వాణిజ్యము, ఇంధనము, ఔషధాలు, సమాచార సాంకేతికత, వ్యవసాయం, సాంస్కృతిక సహకారము. ఇక నెక్స్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ అండర్ విచ్ మినిస్ట్రీ ఇట్ ఈస్ వర్కింగ్? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? సిఆర్ పాటిల్ గారు. ఈ విధంగా చదవాలి. ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థకు సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో. ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది? సెంట్రల్ వాటర్ కమిషన్కి నూతన చైర్పర్సన్ న్యూస్లో ఉన్నారు, అనుపమ్ ప్రసాద్ గారు. సెంట్రల్ వాటర్ కమిషన్కి నూతన చైర్పర్సన్. డైరెక్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఈ సందర్భంగా ఎవరు అధికారికంగా ఈ సమాచారాన్ని రిలీజ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఓకేనా? సెంట్రల్ వాటర్ కమిషన్ బేసిక్ పాయింట్స్ ఏంటంటే 1945లో స్థాపన, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ, హెడ్ క్వార్టర్ ఇక్కడ. కొన్ని జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థల గురించి చూస్తున్నప్పుడు హెడ్ క్వార్టర్ చూడాలి. ఇక ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సెంట్రల్ వాటర్ కమిషన్ బాధ్యత ఏంటంటే నీటి వనరుల ప్రణాళిక, అభివృద్ధి మరియు నిర్వహణకు సంబంధించిన సాంకేతిక సంస్థ ఇది. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు. ఇక విశ్వనాథన్ ఆనంద్ గారికి ఒక గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఈ మెడల్ని పొందిన భారతదేశంలోని 6వ క్రీడాకారుడిగా న్యూస్లో ఉన్నారు. ఆ మెడల్ ఏంటి, ప్రత్యేకత ఏంటి? ఇక విశ్వనాథన్ ఆనంద్ గారి గురించి చెప్పాలంటే చెస్, మన భారతదేశంలో చెస్ అంటేనే గుర్తుకొచ్చే ఒక వ్యక్తి. భారతదేశంలో మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ నామ్ని పొందిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథన్ ఆనంద్, తమిళనాడు రాష్ట్రం చెందిన వ్యక్తి. ఈ గ్రాండ్ మాస్టర్ అనే నామ్ని ఎవరిస్తారు? ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్, 1924 లాసా అనే కేంద్రంగా పనిచేస్తుంది. ఇకపోతే 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన మన భారతీయుడు, తమిళనాడు రాష్ట్రం చెందిన వ్యక్తి, ఇండియన్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ గారికి 2026 జూన్ నెలలో స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఈ సంస్థ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ గోల్డ్ మెడల్ని ప్రదానం చేసింది. భారత చెస్కి ఆయన చేసిన అసాధారణ సేవలను, దేశంలో చేసిన ప్రజాదరణ పొందేలా చేసిన కృషికి గాను ఈ గుర్తింపు అనేది ప్రదానం చేయడం జరిగిందంట. విశ్వనాథన్ ఆనంద్ గారు భారతదేశపు మొదటి చెస్ గ్రాండ్ మాస్టర్. 1988 సబ్జెక్టు కండిషన్. ప్రస్తుతం ఆయన ఫిడే డిప్యూటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఫిడే. ఇక చెన్నైలోని మద్రాస్ క్రికెట్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మరియు భారత మాజీ ప్రధాన సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ గారు ఈ పథకాన్ని ఆయనకు ప్రదానం చేశారు. ఓకేనా? విశ్వనాథన్ ఆనంద్ గారు ఈ గోల్డ్ మెడల్ అందుకున్న 6వ క్రీడాకారుడు అంట. చెప్పానుగా 6th పర్సన్. అంతకుముందు ఈ మెడల్ని పొందిన వాళ్ళలో ఎవరున్నారంటే సునీల్ గవాస్కర్ గారు, విజయ్ అమృతరాజ్ గారు, ప్రకాష్ పడుకోనే, పిటి ఉషా, మిల్కా సింగ్.
ఓకేనా. వివిధ క్రీడల్లో వారికంటూ ప్రత్యేక గుర్తింపు పొందినవారు వీళ్ళు. క్రీడల దీర్ఘకాల అభివృద్ధికి విశేషంగా దోహదపడిన క్రీడాకారులను గౌరవించడానికి ఈ గోల్డ్ మెడల్ అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. రైట్, ఎనఫ్. ఇక ఈరోజు ప్రశ్న, మనం నిన్నటి క్లాస్లో ఒక టాపిక్ డిస్కస్ చేసాం. ఆ సందర్భంగా ఈ ప్లెడ్జ్ గురించి చెప్పాను. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా వస్తుందని చెప్పేసేసి ఎన్వైర్న్మెంట్ సెగ్మెంట్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ఎప్పుడు ప్రారంభించబడింది, ప్రధాన లక్ష్యం ఏంటి? ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఐసిజిఎస్ అక్షయ్ కమిషనింగ్ కార్యక్రమము గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో ఇండియన్ కోస్ట్ గార్డ్లో సేవలు అందించనుంది. ఇక భారత్ సీషెల్స్కి ఇచ్చిన ఒక గిఫ్ట్, అదేంటంటే పిఎస్ లెస్వార్. ఇది ఒక పెట్రోల్ వెసల్. దీన్ని తయారు చేసిన సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. బీడిఎల్ హెచ్ఏఎల్ మధ్య కుదిరిన ఒప్పందము హెలినా కోసము. హెలినా అంటే ఏంటి, ప్రత్యేకతలు ఏంటి? ఇక భారత్ తొలి జెట్ విమాన గగన్ ల్యాండింగ్ అనే అంశంతో న్యూస్లో ఉంది. ఇస్రోకి సంబంధించి గగన్ సాంకేతికత ప్రత్యేకత ఏంటి? ఇక నేషనల్ వార్ మెమోరియల్ ప్రత్యేకత ఏంటి? ఈ సర్కిల్స్ వేటిని సూచిస్తాయి? ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది? నేషనల్ వార్ మెమోరియల్ని ఎప్పుడు జాతీయం చేశారు? 2019. ఇవన్నీ పాయింట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పిన ఆ 6 పేర్లను చూడండి ఇప్పుడు కంటెక్స్ట్. ఓకేనా. ఇక హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించిన ఒక గ్లోబల్ డిక్లరేషన్ మరొకసారి తెరపైకి వచ్చింది. నషాముక్త భారత సప్తాహ్ 2026 ముగిసింది. ఉద్దేశం ఏంటి? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ సంవత్సరం ఈ సప్తాహ్ యొక్క థీమ్ ఏంటి? థీమ్ వచ్చేసేసి నషాముక్త భారత్ అభియాన్ వికసిత భారత్కి పెహచాన్. భారత్ ప్రతిపాదించిన బ్రిక్స్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఉద్దేశం ఏంటి? అంతరిక్ష రంగంలో సహకారం కోసము. ఈ సమావేశం ఎక్కడ జరిగిందంటారు? ఇక దేశంలో తొలి బ్లూ స్విమ్మర్ క్రాబ్ లేదా పీత పెంపక సాంకేతికతను ప్రదర్శించిన ఐకార్ సీబా ప్రత్యేకత ఏంటి? ఇక వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో అబెలార్డో డే లా ఎస్ప్రియల్లా విజయం సాధించారు. ఓకేనా. కొలంబియా దేశం యొక్క ప్రత్యేకత చూడండి. కేంద్ర జల సంఘం సెంట్రల్ వాటర్ కమిషన్ నూతన చైర్పర్సన్గా నియమితులైన వ్యక్తి అనుపమ్ ప్రసాద్ గారు. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఉద్దేశం ఏంటి? ఇక విశ్వనాథన్ ఆనంద్ చెస్ గ్రాండ్ మాస్టర్కి SJFI గోల్డ్ మెడల్ అనేది ప్రదానం చేయడం జరిగింది. ఈ గోల్డ్ మెడల్ని ఎవరికి ఇస్తారు? ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు? ఇక ఈరోజు ప్రశ్న, గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ఎప్పుడు ప్రారంభించబడింది, ప్రధాన లక్ష్యం ఏంటి? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేసిన టాపిక్స్. ప్రతి టాపిక్ని ఇన్ డీటెయిల్గా మీకు పోటీ పరీక్షల కోణంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మన CA 360 కోర్సులో నేను అప్లోడ్ చేస్తున్న PDF ఏదైతే ఉంటుందో, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఆ PDFని డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఓకేనా. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వరీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.